నమస్తే ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, అతి మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ గురు. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దామా? ఇది పక్క దేశం, అంటే జపాన్కి సంబంధించినటువంటి జపాన్ సాంప్రదాయాలు, అంటే కొంచెం సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్ని మనకు దగ్గరగా ఉంటాయి. జపాన్ కూడా ఈ సాంప్రదాయాలకి కథలకి అలవాటు మనలాగే. ఓకే, సరే, అందులోంచి ఒక చిన్న కథ. ఒక గురువు దగ్గరికి రాజు తన కొడుకుని తీసుకొని, యువరాజుని తీసుకొని పిల్లాడు. గురువుగారు, వీడికి అన్ని విద్యలు నేర్పించండి, మళ్ళీ యుక్త వయసుకు వచ్చిన తర్వాత అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ నేను నా రాజ్యానికి తీసుకెళ్తాను, మీ చేతిలోనే పెడుతున్నాను, మీ ఇష్టం అంటే. సరే, అలాగే వెళ్ళి అంటాడు. కొడుకు వస్తాడు, యువరాజు వస్తాడు, కుర్రాడు తనకు చెప్తాడు గురువు. ప్రాథమికంగా కొన్ని నేర్పించి తర్వాత నువ్వు అడవికి పోయి ఒక సంవత్సరం పాటు అడవిలో ఉండి ఏ రకమైన శబ్దాలను అడవిలో వింటున్నావో, ఏ శబ్దాలు వింటున్నావో అన్నీ నోట్ చేసుకో, రికార్డ్ చేసుకో. 1 year, ఈ సంవత్సరం పూర్తిగా నువ్వు అడవిలోనే ఉండాలి. అది అయిన తర్వాత వచ్చి ఏమేమి విన్నావో నాకు చెప్పు అని చెప్తాను. ఇదేంటి ఇంత ప్రాక్టీసు? సరే వెళదాం, అడవిలోకి వెళుతుంది. గురువుగారు చెప్పిన తర్వాత తప్పదు. వెళ్ళి ఏదో 2-3 ఏళ్ళు ఇక్కడ పంపించాడు కదా మరి తండ్రి, వచ్చాడు. సరే, అడవిలోకి వెళ్ళి మొత్తం అన్ని శబ్దాలు ఈ సంవత్సరం పాటు విన్నాడు. ఏనుగులు ఎలా అరుస్తాయి, ఇలా గీంకరిస్తాయి, పులులు ఎలాగ, అన్ని ప్రతి చిన్న జీవి దగ్గర నుంచి పక్షులు అన్ని, ఎవ్రీథింగ్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సరే, ఆయన 1 year అయిన తర్వాత వెళ్ళాడు. ఈ 1 year ఏమవుద్దంటే, 1 year పాటు వింటూ ఉంటే అలా వింటుంటే ఏ శబ్దం ఏదో తెలుస్తుంటుంది. ఏది పులిది, ఏది నక్కది, అలా వింటూ ఉంటే ఇది పలానా తెలుస్తుంది. అన్నీ ఒక అబ్జర్వేషన్కి వచ్చిన తర్వాత వెళ్తాడు. వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు విన్నాను, ఏం విన్నావు అంటే ఏమేమి విన్నాడో అన్నీ చెప్పాడు. సరే, మళ్ళీ ఒక సంవత్సరం వెళ్ళు. నువ్వు సంవత్సరం వెళ్తావు, 2 ఏళ్ళు వెళ్తావు, నెల వెళ్తావో నాకు సంబంధం లేదు, రేపే వచ్చేస్తావు. ఈసారి ఇప్పుడు నువ్వు సంవత్సరం విన్నావు కదా, ఇప్పుడు విన్నవి కాకుండా కొత్తది ఏదైనా వినిరా. అసలు ఇప్పుడు వరకు ఈ సంవత్సరంలో నువ్వు విననిది నువ్వు నోటీస్ చెయ్యింది, కొత్తది ఏదైనా విని ఈసారి రా. అది ఎంత సమయం పట్టినా నాకు సంబంధం లేదు అని చెప్తాను. ఇదేమిటి ఈ గోళ ఏమిటి? సంవత్సరం పాటు వినలేనిది ఇప్పుడు కొత్తగా వినగలిగేది ఏముంటుంది? సరే, ఆయన చెప్పాడు, తప్పదు, వెళ్ళాడు. ఏముంటాయి కొత్త శబ్దాలు వినడానికి ట్రై చేస్తున్నాడు. కాలం గడిచిపోయింది, 1 year అయిపోయింది. ఇంకా లాభం లేదు, వెళ్ళిపోదాం అనుకుంటాడు. లేదు, ఏమీ లేకపోతే ఎందుకు పంపిస్తాడు? ఇప్పుడు వెళ్ళిపోవడం ఏమంత బాగోదు, మా తండ్రికి ఏం ముఖం చూపిస్తాను, గురువుకి ఏం సమాధానం చెప్తాను. సో ఇలా కాదు, ఏదో ఉంటుంది, లేకపోతే నన్ను పంపించాడు. సరే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. ఒకరోజు యాహూ అనుకొని గురువు దగ్గరికి వెళ్తారు. గురువుగారు ఏం జరిగింది? విన్నాను. ఏం విన్నావు అంటే చెప్తాడు. అప్పుడే భూమిలోంచి మొలకెత్తుతున్న మొక్క యొక్క శబ్దం విన్నాను, ఆ కదలికల శబ్దం విన్నాను. పుడమిని చీల్చుకొని విత్తనం పైకి వస్తున్నప్పుడు ఆ శబ్దం విన్నాను. ఇంకేం విన్నాను? సూర్యుడు భూమిని తాకుతున్నప్పుడు ఆ కిరణాల శబ్దం విన్నాను. శహభాష, ఇంక నీకేం అక్కర్లేదు. ఎదరవాళ్ల కష్టం వాళ్ళు చెప్పకుండానే తెలుసుకున్నటువంటి సామర్థ్యం నీకు వచ్చింది. రాజుకు ఉండాల్సిన లక్షణం ఇది. పేదవాళ్ళు, తన ప్రజలు ఏం కష్టపడుతున్నారు అని వాళ్ళు వచ్చి చెప్పకుండానే ఇంత సూక్ష్మమైన శబ్దాలు కూడా గ్రహించగలిగేవు అంటే నీకు ఎవరి కష్టం గురించి చెప్పక్కర్లేదు. రాజు అనేవాడు అలాగే ఉండాలి. సో మనం ఎప్పుడూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అంటే ముందు ప్రజల్లో ఏం జరుగుతోంది అని మనం తెలుసుకోగలగాలి, వాళ్ళు వచ్చి చెప్పడం కాదు. అలా తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే
నాయకుడిగా రాణిస్తాడు. వెరీ నైస్, చాలా మంచి స్టోరీ చెప్పారు. అలాగే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాము, వాళ్ళు ఏంటంటే కొంతమంది ఒకలాంటి డిప్రెషన్లో ఉండి వాళ్ళలో ఉన్న బలాలు వాళ్ళకి తెలియకుండా బలహీనతల గురించే మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏంటంటారు? యూత్ జనరల్గా ఇప్పుడు యువకులు అంటే భగవంతుడి పుట్టుకలో ప్రతి వ్యక్తికి ఇన్బిల్ట్ బలహీనతలు బలాలు రెండూ ఉంటాయి పుట్టుకతోనే. దురదృష్టం ఏంటంటే యూత్ వాళ్ళల్లో ఉన్న బలహీనతలనే చూస్తూ ఉంటారు. నాకు ఇది అవుతలేదు, అది అవుతలేదు, ఏం చేయట్లేదు, నాలో నేను ఎందుకు పనికిరాను, నేను అక్కడికి వెళ్తే ఇట్లా అయింది, అక్కడికి వెళ్తే అట్లా అయింది, అందరూ మంచిగా నా వరకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ తనకు ఏదైతే నష్టాలు జరిగే అవి చెప్పుకుంటారు. తనలో ఉన్న గొప్పతనం, తనకు జరిగిన మంచి విషయాలు ఇవేమీ గుర్తుపెట్టుకోరు. అలాగే తనకున్న బలాలు ఏమేమి ఉన్నాయో కూడా గుర్తించే ప్రయత్నం చేయరు. ఇప్పుడు బలం అంటే ఏమిటి? మనలోనే ఉన్నవి కాదు, మన చుట్టుపక్కల ఉన్నవి కూడా మన బలాలు. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. ఒక తండ్రి కొడుకులు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక రాయి అడ్డం వచ్చింది. కొడుకు అడిగాడు, నాన్న ఈ రాయిని తొలగించమంటావా? తొలగించి నీతో అయితే అప్పుడు ట్రై చేస్తుంటాడు, అది అవ్వదు, కష్టంగా ఉంది. ఇంకా ట్రై చేయమంటాడు, అవ్వదు. నీ దగ్గరున్న బలాలు మొత్తం ఉపయోగించు, నీకు అనుకున్న బలాలు మొత్తం వాడు అంటాడు. అన్నీ వాడతాడు, ఏం కాదు, అవుతలేదు నాతో అంటాడు. నీ బలాలన్నీ వాడేవా అంటాడు, వాడాను అంటాడు. నీ పక్కన నేనున్నా, నేను కూడా నీ బలమే కదా, ఎందుకు వాడలేకపోయా, నన్ను ఎందుకు అడగలేదు సహాయం చేయమని? నీకున్న బలాలు మొత్తం వాడమన్నాను, నేను నీ పక్కనే ఉన్నాను, నా బలం నీ బలం కాదా, నా బలాన్ని నువ్వు ఎందుకు వాడుకోలేదు? సో అలాగే మనం గుర్తించినవి చాలా ఉంటాయి. మనలో ఉన్న బలాలు గుర్తించము, మన చుట్టుపక్కల ఉన్న బలాలు గుర్తించము. ఎప్పుడు కార్యసాధకులు ఎప్పుడు కూడా అవకాశాలను చూస్తారు, అసమర్థులు ఎప్పుడు కూడా అసమర్థులు ఎప్పుడు కూడా కారణాలు చెప్తారు, సమర్థులు ఎప్పుడు కూడా అవకాశాలు వెతుక్కుంటారు. అవకాశాలు వెతుక్కుంటే తండ్రే కదా, తండ్రితో కూడా కాకపోతే పక్కన వాళ్ళు కూడా అడగచ్చు, అంటే నీకు అవసరమైన ఉపయోగించుకోవచ్చు అని తెలిసినప్పుడు అంతిమ లక్ష్యం అక్కడ అది ఉండద్దు అంతే. నైస్. సో కాబట్టి అలాగ ఆలోచన చేస్తే మన చుట్టూ చాలా అవకాశాలు ఉంటాయి. సో మనం చెప్పే ఈ రుద్రాక్షలు కూడా అదే, ఓ స్పిరిచువల్ సపోర్ట్, మనం చేస్తున్న పనికి ఒక సపోర్ట్. నైస్. కాలర్ ఉన్నారు హరికృష్ణ గారు వరంగల్ నుంచి. హరికృష్ణ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? ఓం నమః శివాయ గురువు గారు, మీరు బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. నేను కూడా బాగున్నాను సార్. సార్ మా పాప గురించి అడుగుదాం కాల్ చేశారు సార్. చెప్పండి. 8/6 నెల 2005 సాయంకాలం 6 గంటలకండి. అవునండి, బుధవారం నాడు సాయంత్రం ఇది. అవునండి, బుధవారం సాయంత్రం గురువు గారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒకటే పాప అండి. పాప ప్రస్తుతం బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తుందండి. బీటెక్ అయిపోయిందా? కంప్యూటర్ సైన్స్ చేస్తుందట. ఓకే ఓకే ఓకే. ఇది పాడ్యం అండి, అమావాస్య తర్వాత రోజు. గురుగారు, ఇది మిథున రాశి. జాతకం బాగుందండి. ఎంతమంది పిల్లలు అన్నారు? నాకు ఒకటే పాప అండి. మీరేం చేస్తున్నారు? నేను కరెంట్ ఆఫీస్ లైన్ మ్యాన్ గా చేస్తున్నా గురుగారు. వెరీ నైస్. అమ్మాయి జాతకం బాగుంది, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఏం సంపదలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే మనం ఆస్తులు ఇచ్చిన తెలివైన పిల్లలు, అంటే చదువుకున్న పిల్లలు తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆధారపడరు. ఇచ్చిన అవసరం లేదు, మీరు కష్టం మీ దగ్గర ఉంచండి, మీరు ఇచ్చిన చదువుతో మంచి పొజిషన్కి వెళ్తాం, మిమ్మల్ని కూడా ఆ పొజిషన్కి తీసుకెళ్తాం అనేటువంటి అవకాశం చదువు ద్వారా మాత్రమే వస్తుంది. అంటే చదువు ఏం చేస్తుంది అంటే లోయర్ మిడిల్ క్లాసు ఇవన్నీ అన్నిటిని దాటేసి ఎక్కడో పైదికి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం కేవలం చదువు ద్వారా మాత్రమే, కేవలం చదువు ద్వారా. కాబట్టి అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, వెరీ గుడ్ అండి. అమ్మాయికి సంబంధించినంత వరకు ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి వేయండి, వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ భవిత గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి భవిత గారు, గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. నమస్కారం గురుగారు. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. ఏమిటమ్మా? సార్ నాకు జాబ్ గురించి తెలుసుకోవాలి. నా డేట్ ఆఫ్ బర్త్ 27. నీ వాయిస్ ఏం వినబట్లేదమ్మా కొంచెం. నా డేట్ ఆఫ్ బర్త్ 27/11/2003.
ఏమ్మా భవిత ఏం చేస్తున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఈసీ. వెరీ గుడ్. అమ్మ థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసా? గురువారం పొద్దుగాల 6:30కి. బాగా గుర్తున్నాయని నీకు అమ్మ చెప్తోందా పక్క నుంచి? తదియా శుక్లపక్షము శుద్ధ తదియా, ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. డాడీ చెప్తున్నారా? వెరీ గుడ్. చూసావా, జనరల్గా ఆడపిల్లలు డాడీ పెట్స్ అయి ఉంటారు. చాలా ఎంత పెద్దగా అయినా నాన్నకి ఎప్పుడు. ఎలా ఉన్నాయమ్మా స్టడీస్? వాట్ నెక్స్ట్? బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నా. ఎంటెక్ ఎక్కడ చేద్దామని? ఇక్కడే హైదరాబాద్. ఇండియాలోనే? ఇండియాలోనే. వెరీ గుడ్, వెరీ గుడ్. బయటికి వెళ్ళాలనిపించలేదా? బయటికి అంత స్తోమత లేదు, అందుకనే. చాలా మందికి తెలియని విషయం ఇదే. బయట దేశాలకు వెళితే ఎక్కువ అవుతుంది మాస్టర్స్ చేయడానికి, ఇండియాలో ఎక్కడో దగ్గర చేసేస్తే సింపుల్గా అయిపోతుంది అని. కానీ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడే ఖర్చు ఎక్కువ అవుతుంది, బయటే తక్కువ అవుతుంది. చాలామంది ఇప్పుడిప్పుడే తెలుసుకొని మెడిసిన్ ఎక్కడికి వెళ్తున్నారంటే బయటికి వెళ్తున్నారు, చాలా తక్కువలో. 10వ వంతులో అయిపోతుంది. మన ఇండియాలో దానికి 10వ వంతు కాదు, ఇంకా తక్కువలో అయిపోతుంది, చాలా తక్కువలో. అలాగే ఇప్పుడు మాస్టర్స్ చేసేవాడు ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్తే $35,000 $40,000 చేతిలో ఉండాలి, ఫీజు కట్టాలి అని. తర్వాత వెళ్ళడానికి అక్కడ ఉండడానికి బోర్డు వింటున్నారమ్మా, వినండి. అక్కడికి వెళ్తే బోర్డు అంత ఖర్చు, ఇవన్నీ అందరూ కామన్గా మాకు ఆ స్తోమత లేదు. ఇందాక అనుకున్నాం బలహీనతలే చూస్తారు, బలాలు గుర్తించరు. సో ఈ కేవలం లేదు అన్నది బలహీనత, మనం చెయ్యగలము అనేది బలం. ఎనీ వన్ కెన్. ఇప్పుడు వన్ కెన్ డూ ఐ కెన్ డూ అంటాడు వరల్డ్ డిస్నీ. వన్ కెన్ డూ ఐ కెన్ డూ, ఇంకోటి చేయగలిగింది మనం ఎందుకు చేయాలి? సో బలాలు అంటే ఏమిటంటే బయటకు ఎలా వెళ్ళాలి. చాలామంది చేసేది ఏం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళిన పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర నుంచి రూపీస్ తీసుకెళ్ళి డాలర్లో కన్వర్ట్ చేసి అక్కడ ఖర్చు పెట్టట్లేదు. ఇక్కడ వెళ్ళడానికి మాత్రమే చూసుకుంటారు ఏదో రకంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఏదో ఒకటి పార్ట్ టైం చూసుకుంటారు, చదువుతూ చూసుకుంటారు. ఇంటికి డాలర్లు పంపిస్తారు, అక్కడ ఫీజు కట్టుకుంటూ అమ్మా నాన్నకి డాలర్లు పంపిస్తారు. తర్వాత పంపించగలిగితే కష్టమైనా సరే తర్వాత ఫ్యూచర్ తర్వాత బాగుంటుంది. వీళ్ళకి 1 year కోర్సో 2 years కోర్సో మాస్టర్స్ చేస్తుండగా ఓ ప్రాజెక్ట్ ఏదైనా చూసుకుంటారు అది అయ్యేలోపు. మంచి ప్రాజెక్ట్ అది ఇలా జరుగుతుంది తప్ప నాకు ముందు నిన్ను నువ్వు తక్కువ చేసుకునే బబిత, నిన్ను నువ్వు తక్కువ చేసుకొని కుటుంబాన్ని తక్కువ చేసుకునే ఆలోచనలు పక్కన పెట్టు. కాబట్టి మనకి అన్ని బలాలు ఉన్నాయి, ఒక్కసారి గుర్తించగలిగితే. ఇందాక చెప్పాం కదా, చుట్టూ ఉంటాయి. మన బలం ఏమిటంటే మనమే కాదు, మన చుట్టూ ఉన్నాయి కూడా మన బలాలే. ఓకేనమ్మా, ఒక నవముఖి రుద్రాక్ష ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఈ ఒక్కటి వేసుకోగలిగితే ఒక అద్భుతం. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్తుంది. అలా అని ఏది పడితే అది వేసుకోవద్దు. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేసి చూడు. ఆల్ ది బెస్ట్. రైట్. గద్వాల్ నుంచి మరో కాలర్ లావణ్య గారు ఉన్నారు. లావణ్య గారు నమస్తే అమ్మా, మాట్లాడండి అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మేడం. చెప్పండి. హలో, మా పాప గురించి మేడం. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ మేడం నవంబర్ 22 నవంబర్ 1999. ఎంతమంది పిల్లలండి మీకు? 2 మేడం. సోమవారం పుట్టినట్టు తెలుసా? అవు స్వామి. అది మా బాబు అదే జాబ్ వస్తుందా స్వామి? పున్నమి రోజు అని తెలుసా? సోమవారము పున్నమి. అవు స్వామి. ఇది మేషరాశి. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక దశముఖి రుద్రాక్ష. 10 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపం. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి జాతకపరంగా పర్ఫెక్ట్గా సరిపోతుంది రుద్రాక్ష. దీంతో పాటు ఏవైనా కలిపి వేయవచ్చు. ఇది కూడా వేస్తే, ఇది ఒకటి వేసినా బాగానే ఉంటుంది. వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్. గుంటూరు నుంచి మరో కాలర్ విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు నమస్తే అమ్మా. ఓం నమ శివాయ. అమ్మా ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నామండి, బాగున్నారా? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. అది మా వారి గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22వ తారీఖు 6వ నెల 22వ తారీఖు 6వ నెల
1977 1:21 తల్లి ఉదయం. బుధవారం నాడు ఉదయం అమ్మది. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది సింహరాశి. దీనికి ఏం చేస్తున్నారమ్మా? వ్యవసాయనండి చేసేది. ఎక్కడి నుంచమ్మా మీరు? గుంటూరు నుంచి అండి. ఏం చేస్తారు ఈయన? వ్యవసాయం చేస్తారండి. ఎలా ఉంది వ్యవసాయం? ఏం బాగోలేదండి, మరి అసలు ఎక్కువ నష్టం వచ్చిందండి. 3 సంవత్సరాల నుంచి బాగా నష్టం వస్తుంది. 22 సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి. 22 అయినా 3 సంవత్సరాల నుంచి. అంతకుముందు పర్వాలేదండి. ఎందుకంటే నష్టపోతాడని తెలిసి వ్యవసాయం చేసేది రైతు, చనిపోతాడని తెలిసి యుద్ధరంగంలోకి వెళ్ళేది సైనికుడు. సో అందుకని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని తీసుకున్నాడు. రైతు అలాగా రిస్క్ చేయకపోతే మనం ఇవాళ ఇక్కడ ఉండం. లాభం వస్తుందని పాపం ఎప్పుడూ అనుకోడు. ఆఖరి క్షణం వరకు కష్టపడినా అది ఏమవుతుందో కూడా తెలియదు. సో ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? కాల్ కట్ అయిపోయింది అమ్మ. ఒక కాంబినేషన్ చెప్తాను, ఖచ్చితంగా బాగుంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి. వారికి ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒక్కటి వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సత్యనారాయణ గారు నమస్కారం స్వామీజీ. ఓం నమ శివాయ. ఓం నమస్తే స్వామి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 15/7 1978. ఒక్క నిమిషం అండి. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? శనివారం పుట్టినట్టు తెలుసా అండి? ఏకాదశి శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి. ఇది వృశ్చిక రాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్ష ఒక్క రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే ఏకముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఎనీవన్ ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. వచ్చిన తర్వాత అది సరైనది, సరైన పద్ధతిలో వేసుకుంటే ఒక అద్భుతం. దురదృష్టం ఏమిటంటే వాళ్ళు చాలామంది నేను వ్యవసాయం చేస్తున్నాను చెప్పడానికి భయపడుతున్నాను, నేను రైతు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. వాళ్ళు కాదు సిగ్గుపడాల్సింది మనం. రేపు రైతు అనేవాడు లేకపోతే రేపు భవిష్యత్తులో నా కొడుకుని నేను రైతు చేస్తానని చెప్పే రోజులు రావాలని చూద్దాం. నా కొడుకుని నేను గొప్పగా రైతు అంటే గొప్పగా చెప్పుకునే పరిస్థితులు రావాలని కోరుకున్నాను. అలాగే కొంతమందిని చూస్తే ఎదుటి వాళ్ళలోని అంటే లోపాలే కనిపిస్తుంటాయి తప్ప వాళ్ళు పాజిటివ్గా ఎక్కడ కనిపించదు. అంటే ఎప్పుడు కూడా ఒకరిని క్రిటిసైజ్ చేయడమో ఇంకోటి చేయడమో అలా చూస్తూ ఉంటారు. సో ఇది జనరల్గా చాలా మందికి ఉంటుంది. ఎవరికి ఉంటుందంటే దేంట్లో అయినా బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి చెప్పుకోలేని కష్టాలు వెనుకున్నప్పుడు, వాళ్ళ బలహీనత ఎదరవాళ్ళు గుర్తిస్తారనుకున్నప్పుడు ఎదరవాళ్ళ బలహీనతలు వేలు పెట్టి చూపించడం, అంటే ఎదురుదాడి. లేకపోయినా ఎదరవాళ్ళని బలహీనలు చేయడం, అప్పుడు తిన బలహీనత కనబడదని. కొంతమంది కావాలనే ఎదరవాళ్ళని అవహేళన చేయడం, వీళ్ళ దగ్గర వీళ్ళకి ఏమీ తెలియకపోయినా. ఇలా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏ సొసైటీలోనూ ఇలా మన చుట్టూ ఉంటారు. వివేకానంద లండన్లో లా చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెసర్ ఒక ఈయనంటే పడేది కాదు. ఈయన డ్రెస్సు ఇదంతా చూస్తే విచిత్రంగా కనబడేవాడు కదా, ఈయనంటే పడేది కాదు. ఒకరోజు వివేకానందని క్లాసులో అందరి ముందు ఆయన అడిగాడంట. ఆయన అంటే వివేకానందని ఇది చేద్దామని కొంచెం అవహేళన చేస్తూ, వివేకానంద నువ్వు దారిలో వెళుతున్నావు, ఒక డబ్బు సంచి వివేకము సంచి రెండు నీకు కనిపించాయి, ఈ రెండిట్లో నువ్వు దేన్ని కోరుకుంటావు అంటే ఆబ్వియస్గా డబ్బు సంచినే తీసుకుంటాను గురు అంటాడు.
అరే పిచ్చోడా, వివేకం అన్నిటికంటే గొప్పది, వివేకాన్ని తీసుకుంటానని చెప్పడం మానేసి డబ్బు తీసుకుంటానంటాం ఏమిటి తింగరోడా అని చెప్పి అంటాడు. అంటే దాందే ఉంది గురుగారు, ఎవరి దగ్గర ఏమి లేకపోతే అది తీసుకుంటారు. నేనైతే వివేకం గురువు చెప్పడం ఉద్దేశం నేనైతే వివేకం తీసుకుంటాను. వివేకానంద ఏమంటాడు, ఎవరి దగ్గర ఏమి లేకపోతే అది తీసుకుంటారు లేండి, దాందే ఉంది. సో వాట్ ఏ ఆన్సర్. అప్పుడు ఎవరిని తక్కువ చేసినట్టు, ఎవరి పరువు పోతుంది అక్కడ. అందుకనే కాబట్టి సో చాలా మందికి ఇలాంటివి ఉంటాయి. అలా ఎదరవాళ్ళని అవహేళన చేద్దామంటే మనమే అవుతాం. అదే క్లాస్లో అదే ఆయన ఇంకొకసారి మామూలుగా తన మార్క్ లిస్ట్ ఇస్తూ ఈడియట్ అని సంతకం పెట్టి ఈడియట్ అని రాసి ఇచ్చాడు. వివేకానంద చూసి సంతకం పెట్టారు గురువు గారు, నా మార్కులు వేయలేదన్నాడు. మార్కులు ఏమి వేయకుండా ఈడియట్ అని రాసి పేపర్ వివేకానందకి ఇచ్చాడు. సో గురువు గారు మీరు సంతకం పెట్టారు, నా మార్కులు వేయలేదు. సో కాబట్టి ఎదరవాళ్ళని అవహేళన చేస్తే మనమే అవుతాం. అందులో మేధావుల మౌనం సమాజానికి ప్రమాదం, మేధావులతో వేళాకోళం ఎదరవాళ్ళకి ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్ని సందర్భాల్లో మనం గొప్పవాళ్ళం కాదు, గొప్పని గుర్తించాలి, మంచిని ఇది చేయాలి. రైట్. కూకట్పల్లి నుంచి ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు కాలర్. ఉమామహేశ్వరరావు గారు మాట్లాడండి. హలో హలో ఉమామహేశ్వరారు. ఓం నమ శివ స్వామి గారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి గారు, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 3rd September 1983. 3rd September. Yeah. 1983. ఉమామహేశ్వరరావు ఏం చేస్తున్నారు? నేను ఒక MNC లో వర్క్ చేస్తున్నానండి. మీరు శనివారం పుట్టారు తెలుసా అండి? అవునండి, సాటర్డే పుట్టాను, శనివారం. ఏం చేస్తున్నారన్నారు మీరు? నేను ఒక MNC లో చేస్తున్నానండి. MNC లో చేస్తున్నారు. మీరు పుట్టింది ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, అంటే అమావాస్య ముందు ఏకాదశి. ఓకే. ఇది సింహరాశి. పిల్లలు ఎంతమంది సార్ ఉమామహేశ్వరరావు? ఒక బాబా అండి. ఎలా ఉంది మీ జాబ్? కంఫర్ట్గా ఉందా? అది జాబ్ లో గ్రోత్ లేదండి. సిన్స్ 12 years సేమ్ పొజిషన్ లో ఉన్నాను, ఈవెన్ ఆఫ్టర్ పుట్టింగ్ మచ్ ఎఫర్ట్స్. చూడండి, ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా? కంపెనీ మారితే ఏమైనా బాగుంటుందా? లేకపోతే ఇప్పుడు రెసెషన్లో రిస్క్ ఎందుకు చేయాలని ఇంకేదైనా ఆలోచన చేస్తారా? ఏమైనప్పటికీ హలో చెప్పండి సార్. ఏమైనప్పటికీ ఫినాన్షియల్ గ్రోత్ కోసం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే చూడండి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మనం కష్టపడితే వచ్చే ఫలితం, మనం కష్టపడకుండా ఇన్కమ్ జనరేట్ చేసే ఆలోచన. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. కొంచెం దృష్టి పెట్టండి, ఆ తర్వాత చాలా బాగుంటుంది. భవిష్యత్ అవసరాలకి లేకపోతే అంటే దేనికైనా అది అవసరం. తర్వాత కంపెనీ మారితే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మార్పు మంచిదే. హైక్ చేయడం కోసం మారుతాం, ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీ కోసం. సో ఎప్పుడు కూడా అలా మనల్ని మనం పెంచుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ మనమే వెళ్ళాలి. ఎవరు దానికి ఉపయోగపడరు, మనమే. ఎక్కడ అవకాశాలు ఉన్నాయి నాకు అనుకున్నాం కదా, చుట్టూ అవకాశాలు ఉంటాయి. అవకాశాలను గుర్తించగలగడమే చాలా బాగుంటుందండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష, ఈ రెండూ మీకు సంబంధించినవి. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇక త్రయోదశి అంటే 13, 13 ముఖాలు. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నవి సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో జాగ్రత్త. మామూలు రుద్రాక్షల్లోనే 199 నకిలీ అంటాం. ఇలాంటి ద్వాదశి, త్రయోదశిలో ఇంకా ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త. వేసుకునేది ఒక్కటైనా మంచిది వేయండి, ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఫైనల్గా మీ టూర్స్ విశేషాలు అవి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది. సో రేపు థర్స్డే మాత్రం, కమింగ్ థర్స్డే మాత్రం పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళుతున్నాను. ఓకే. కొన్ని గంటలే అక్కడ ఉంటాను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. సో అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. అంటే అన్ని చోట్ల ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కలవడానికి హైదరాబాద్ అందరూ రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా ఎక్కువ అటెండ్ అవుతాను. అందులో మీరంటే ఇప్పుడు చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే ఆ సంస్థ కార్యాలయానికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా
డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది, 2-3 చూడమని నన్ను ఇబ్బంది పెట్టద్దు, అది కష్టం. గురువారం మాత్రం థర్స్డే నేను విజయవాడలో ఉంటాను కొన్ని గంటలు. సో మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, కొన్ని గంటలు ఉంటాను కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. మీరు వేరే ఫోన్లోంచి ఆ ఫోన్లోంచి చేస్తే 2-3 అయితే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. అక్కడ వరకు వచ్చి మీరు రిటర్న్ వెళితే మీకే కాదు నాకు కష్టంగా అనిపిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు, అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు, చాలా విషయాలు చెప్పారు. రుద్రాక్షకులకు సంబంధించిన విషయమే కాకుండా మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడంతా కూడా అంటే లైఫ్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్ళాలనే విషయాలు చెప్తూ ఉంటారు. దానికి కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.